సో రియాక్ట్ అప్లికేషన్స్ని డెవలప్ చేసేటప్పుడు చాలామందికి యానిమేషన్స్ ఎట్లా పెట్టాలని ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. అదేం పెద్ద కాంప్లెక్స్ ఏం కాదు. కొంతమంది డైరెక్ట్గా ఫ్రేమర్ మోషన్ అని ఇట్లాంటి ప్రైవేట్ లైబ్రరీస్ని ట్రై చేస్తున్నారు. దానికంటే కూడా మనం సింపుల్ కీ ఫ్రేమ్స్ యానిమేషన్స్ కూడా వాడుకుని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో దీంట్లో నేను కంప్లీట్ వీడియో కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో చూడండి, లేకపోతే బయోలో చూడండి, నేను అది పెడతాను. బట్ దీన్ని ఎలా చేశాను అని అంటే చాలా సింపుల్గా నేను ఇక్కడ ఒక చిన్న ఎంట్రీ కోసం ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను, ఎగ్జిట్ కోసం ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో ఆఫ్కోర్స్ ఇది జూమ్ అనే క్లాసు నేను యూజ్ చేయట్లేదు, కానీ స్లైడ్ లెఫ్ట్ అనేది ఒక క్లాస్, ఒక కీ ఫ్రేమ్ యానిమేషన్, స్లైడ్ రైట్ అనేది ఒక కీ ఫ్రేమ్ యానిమేషన్ యూజ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్లేట్ ఎక్స్ 50%కి వెళ్ళేటట్టు, లోడ్ అయ్యేటప్పుడేమో లెఫ్ట్ నుంచి వస్తుంది, డిలీట్ అయ్యేటప్పుడేమో లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. సో దాని యానిమేషన్ ఈ రకంగా ఉంటుంది. లోడ్ అయ్యేటప్పుడు ఇట్లా లెఫ్ట్ నుంచి వస్తుంది. ఇప్పుడు నేను డిలీట్ చేశాను అని అంటే అది డిలీట్ అయిపోయి కిందకి వెళ్తుంది. ఇలాంటి చిన్న యానిమేషన్లు చేసినా బాగుంటుంది. దానికోసం నేను ఒక చిన్న స్టేట్ వేరియబుల్ యూజ్ చేసుకున్నాను. ఎప్పుడైతే లాంచ్ అవుతుందో అప్పుడు నేను ఎంట్రీ అని మన క్లాస్ని అప్లై చేసుకున్నాను. ఎప్పుడైతే డిలీట్ చేస్తున్నానో అప్పుడు నేను ఆ క్లాస్ మార్చుకున్నాను అనమాట. సో హియర్ ద ఎగ్జిట్ విల్ బి ద స్టేట్ వేరియబుల్. ఆ స్టేట్ వేరియబుల్ని నేను ఇక్కడ మన క్లాస్కి బైండ్ చేశాను అనమాట. సో నేను ఇక్కడ చేసిన దాంట్లో చాలా పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది అంటే ఇక్కడ నేను స్పేస్ ఇవ్వకపోవడం, ఈ రెండు కలిసిపోయినాయి. సో స్పేస్ ఇచ్చిన తర్వాత దిస్ ఈజ్ రియలీ గుడ్. సో ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ వచ్చింది. బట్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే react.memo కానీ మీరు పర్ఫార్మెన్స్ బేస్డ్ హుక్స్ మనం వాడినప్పుడు మాత్రమే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో దీని గురించి కంప్లీట్ వీడియో కింద ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోండి. ఆ లింక్ కూడా పెట్టాను. దీని కోడ్ కూడా అపెండ్ చేస్తాను, చూసుకుని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.